సెప్టెంబర్ 28, 2023 ప్రపంచంలో రెండు విషయాలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకటి వినాయక చవితి నిమజ్జనం అండ్ ఇంకోటి #స్కంద. నిమజ్జనం రోజు జనాలందరూ బిజీగా ఉంటారు అనే ఈ స్టేట్మెంట్ వినేలోపే స్కంద ఫస్ట్ డే కలెక్షన్ సుమారు 20 కోట్లు. అంటే ఇదే చెప్తుంది సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్. అంటే బోయపాటి గారి మాస్ డైరెక్షన్ అండ్ రామ్ గారి అల్టిమేట్ ఎనర్జీ ఈ సినిమాని ఇంత సక్సెస్ తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమా విషయాలు మాట్లాడడానికి మన రవి ఈ సినిమాలో నటించిన సూపర్ స్టార్స్ అందరిని తీసుకొచ్చారు. లెట్స్ స్టార్ట్. ఎస్ అండ్ నాకైతే మొత్తం కల్ట్ మామ కల్టే. కంగ్రాచులేషన్స్, కల్ట్ జాతర నడుస్తుంది బయట. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలి, సక్సెస్ రీసౌండ్ కొడతాంది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ రచ్చ. అంటే సినిమా చూసిన వాళ్ళకి అంటే ఎలా సాధ్యమైంది బోయపాటి గారికి అంటే ఒక పండగలా ఉంటుంది బోయపాటి గారి సినిమా అంటే ఈ ఫ్రేమ్ అండ్ ఉంటే బోయపాటి గారికే సాధ్యం అది. ఈ సినిమాలో నటించడానికి లేకపోతే ఈ సినిమా చేయడానికి వాట్ ఈస్ దట్ ఇన్స్పిరేషన్? ఆఫ్ కోర్స్ బోయపాటి గారు అండ్ రామ్ గారు ఇస్ అన్ ఇన్స్పిరేషన్, బట్ లెట్స్ స్టార్ట్ విత్ ది లేడీ లక్ ఇంద్రజ గారు. హౌ వాస్ ఇట్? అంటే ఈ రోజు ఇంత థండరింగ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హౌ డస్ ఇట్ ఫీల్? అంత హార్డ్ వర్క్ అంత పే ఆఫ్ అయిందా? అఫ్ కోర్స్ అండి, బోయపాటి గారి మూవీలో చేయాలన్నది ఏ ఒక్క ఆర్టిస్ట్కైనా ఒక డ్రీమ్ అనమాట. సో ఆయన మూవీలో చేస్తే అది మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి వాళ్ళకంటూ ఒక మైలేజ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. సో తప్పకుండా నాకు ఆ ఆశ ఉండేది. ఒకే ఒక్క చిన్న ఫీల్ ఏంటంటే, సార్ డైలాగ్స్ మాట్లాడి యాక్ట్ చేసే అంత క్యారెక్టర్ కాదు, ఇది కొంచెం సైలెంట్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఆ ఒక్క చిన్న కొత్త తర్వాత ఇంకేం లేదండి. నాకైతే చాలా హ్యాపీ. అండ్ ఇది ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకి ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అంటే నరేషన్ వైపు వెళ్ళిపోదాం. ఫస్ట్ నరేట్ చేసినప్పుడు బోయపాటి గారి సినిమా నరేట్ చేసినప్పుడు మీకు అప్పుడు ఏమనిపించింది? యూ కెన్ ఫిట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్. లేకపోతే బోయపాటి గారు చేసిన సినిమాల ముందు చూస్తుంటే వెరీ అంటే వెయిటేజ్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఒక వెయిటేజ్ ఉంటుంది. మీరు అలా ఏమైనా చూసారా? ఐ థింక్ నేనే కాదు, ఇక్కడ ఉన్న ఏ ఆర్టిస్ట్ కూడా నరేషన్ తీసుకొని ఉంటారు. బోయపాటి గారి మూవీ అంటే వచ్చిన తర్వాత బికాస్ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆయన కూర్చోబెట్టి ఒక్క మాకే కాదండి, అంటే లీడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకే కాదు, అక్కడ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కి, అంటే ఇక్కడ మనల్ని సపోర్ట్ చేస్తున్న సపోర్టింగ్ ఆర్టిస్ట్, మనం చెప్పుకుంటాం కదండి రోజు వర్క్ చేసే జూనియర్ ఆర్టిస్ట్ వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నేను అక్కడికి వెళ్ళి చూసి నేను చాలా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, వాళ్ళకి కూడా చెప్తారు మీరు కూడా ఆర్టిస్టే, మీరు అలా ఫీల్ అవ్వకండి, మేము నించున్నాం కదా అని మీరు ఫీల్ అవ్వకండి, మీరు ఆర్టిస్ట్, మీరు కనబడుతున్నారు, సో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐ థింక్ నాకు తెలిసి బోయపాటి గారి ఆన్ స్క్రీన్ మూవీ కంటే కూడా ఆఫ్ స్క్రీన్లో మేకింగ్ వీడియో చూస్తే మీరు ఇంకా ఇష్టపడతారు. మేము యాక్చువల్లీ మేకింగ్ వీడియో కూడా చూసాం మేము సినిమా అయిపోయిన తర్వాత. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ శ్రీకాంత్ సార్ నమస్కారం. సార్ మీరు లైక్ బోయపాటి గారి డైరెక్షన్లో వస్తున్నారంటేనే ఒక భారీ ఎక్స్పెక్టేషన్. అండ్ సినిమాలో చాలా ఏడిపించేసారు సార్, చాలా ఏడ్చేసాను సార్. నాకు కూడా జాబ్ ఇవ్వచ్చు కదా సార్ మీ కంపెనీలో ప్లీజ్. అండ్ వర్కింగ్ విత్ బోయపాటి సార్ మీ అనుబంధం తెలుసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది 3వ సినిమా బోయపాటి గారిది. సరైనోడు తర్వాత అఖండ తర్వాత మళ్ళీ ఇది. నాకు ఏంటంటే భయ్యాది ఆయన క్యారెక్టర్ చెప్పే విధానం కానీ నాకు ఫస్ట్ సరైనలో కానీ అఖండలో కానీ ఈ క్యారెక్టర్ కానీ ప్రతిదీ ఇలా ఉంటుంది, ఇలా డిజైన్ చేశానని నాకు తెలుస్తుంది క్యారెక్టర్ ఎలా ఉంటుందండి. పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికీ నేను గుడ్ అని చేయబడినట్టుగా ఆయన ఫాలో అయిపోతాను. అంటే నేను ఏం ఆలోచించు వెళ్ళే ముందు, ఎందుకంటే ఆయన క్లియర్గా ఏ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు నీట్గా. పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఈ సీన్కి ఎలా ఉండాలి, ఎక్కడ లేపాలి, ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు. అందుకని ఎక్కువ ఇంటర్ఫీర్ అవును. ఎస్పెషల్లీ ఈ సినిమాలో స్కందాలో నేనైతే కనుక ఇంత బాగుంటుంది అనేది, నా క్యారెక్టర్ ఇంత ఎలివేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎస్పెషల్లీ ఆ కోర్టులో సీన్ ఒకటి ఉంది, మీరు చూసుంటారు కదా కోర్టులో సీను. ఆ సీన్ చేసేటప్పుడు నిజంగా నేను ప్రిన్స్ కలిసి చేసే సీను నాకు తెలియకుండా, అది ఎందుకో తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యి ఒరిజినల్గానే ఏడ్చేసాను నేను అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫాదరే కదా, ఒక కూతురికి అలా జరుగుతుందనే పాటికి నిజంగా ఆ ఫీల్ ఎందుకో తెలియదు. ఆ సీన్లో గొప్పదనం అది, అలా డిజైన్ చేశారు ఆయన, మొత్తం ఇంజెక్ట్ చేసేసారు క్యారెక్టర్ ఉన్నాయి.
ఈ కూతురు అది నాకు ఫీల్ ఆ కూతురే నిజంగా నా కూతురు అనే ఫీలింగ్ ఒరిజినల్గా ఫీల్ అయ్యి ఆ సీన్ నేను ఎప్పుడు కూడా ప్రతి ఏ సినిమాలో సరే ఇంత ఇన్వాల్వ్మెంట్ నాకు జనరల్గా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఎస్పెషల్లీ సెంటిమెంట్ సీన్స్ అప్పుడు ఆ ఎమోషన్ వస్తేనే పండుతుంది. అది నాకు బాగా అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ రాజా గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ వైఫ్గా తను చాలా రోజుల తర్వాత నేను చేసిన మీరు జైలుకి పోలీస్ అయినా తీసుకెళ్తున్నప్పుడు నెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు చూడండి, అప్పుడు అంటే మ్యామ్ మధ్యలో మీ మధ్యలో బాండింగ్, మళ్ళీ మ్యామ్ ఇలా పిల్స్ తీసేసుకోవడం, ఒక మంచి ఫ్యామిలీకి ఇన్ని కష్టాలా అనేది లైక్ సినిమా చూస్తున్నప్పుడే ఫీల్ అవుతున్నాం సార్, ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. అంటే సిస్టమ్ నిజంగా ఇటువంటి సిస్టంలో ఒక పొలిటికల్ దాంట్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది కాబట్టి ఇటువంటి జరిగినాయి ఆల్రెడీ. సిస్టమ్ తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అనేది ఒక బిజినెస్ ఎకానమీకి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలరు సిస్టమ్ అట్లా చేసుకోవచ్చు. అటువంటిది మంచి బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని. అలాగే పొలిటికల్ వాళ్ళు ఆ బిజినెస్ మ్యాన్ని ఏం చేశారు ఏంటి అనేది చాలా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఎవరికి కనెక్ట్ అయ్యింది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు కానీ అది ఒరిజినల్గా ఒకరికి కనెక్ట్ అయిపోయింది. శ్రీకాంత్ గారు అఖండ సినిమాలో కంప్లీట్గా విలన్ అంటే అమ్మో మనుషులు అయితే ఇలా ఉండకూడదు అని, అండ్ ఈ సినిమాలో శ్రీకాంత్ గారిని చూస్తే మనుషులు అంటే ఇలా ఉండాలి, ఫ్రెండ్షిప్కి వాల్యూ, రిలేషన్కి వాల్యూ. దీనికి మీ వెనకాల హోంవర్క్ ఎలా ఉంటుంది, లేకపోతే బోయపాటి గారు ఫీడింగ్ చేస్తుంటారు? నాకు హీరోగా చేసేటప్పుడే నాకు సరైన క్యారెక్టర్ ఇచ్చారు, బాబాయ్ చేశారు. తర్వాత బాబాయ్ చేశారు కదా సాఫ్ట్ అనుకుంటూ అఖండాలో విలన్ చేసేసారు. చాలామంది భయపడ్డారు. నాకు కొంతమంది లేడీసే నాకు వచ్చి ఏంటది ఆ క్యారెక్టర్ ఏంటి అలా ఉన్నావు ఏంటి అని భయపెట్టేసి, తర్వాత నాకు వచ్చి ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫుల్ కాంట్రాస్ట్, అంటే 3 సినిమాలకి 3 కాంట్రాస్ట్ ఉంది. ఇది చెప్పినప్పుడు ఎలా పండుతుంది, ఎంతవరకు తీసుకెళ్తారని ఆయన మీద ఎక్కువ ఉంటుంది. అంటే నా సీన్స్ వరకు నాకు తెలుసు, తర్వాత బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేస్తారో నాకు తెలియదు. సో మొత్తానికి బోయపాటి గారే, ఎందుకంటే సినిమా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసే విధానం కానీ ఆయన అద్భుతం. అన్ని సినిమాలు ఈరోజు మనం చూసే ఉన్నాం. ప్రతి సినిమాకి ఆ వేరియేషన్ నువ్వైతే బాగుంటుంది భయ్య డెఫినెట్గా అని చెప్పడం ఇంకేం ఆలోచించలేదు. రాజా క్యారెక్టర్ వెల్కమ్ బ్యాక్ సార్. అంటే చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి, అంటే ప్రోమో ట్రైలర్లో చూసినప్పటి నుంచి ఆ యాంగ్జైటీ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇంత గ్యాప్ తీసుకున్నారు, దాని తర్వాత చూస్తే ఎంత వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్, హీరో ఫాదర్గా మీకు ఎలా అనిపించింది సార్? ఐ మీన్ ఐ హ్యావ్ నో వర్డ్స్, నేనేం చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఈ రోల్ వచ్చినప్పుడే నాకు అసలు ఎంత ఐ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ బోయపాటి గారికి. ఎందుకంటే తెలియదు ఏమీ లేదు, నిజమే నేను చెప్తుంది మొత్తం. బట్ ఏంటంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ బోయపాటి గారు అన్ని సంవత్సరాల తర్వాత నేను గ్యాప్ ఇచ్చి వస్తుంటే ఇలాంటి రోల్ తను చేయగలడనే ఒక నమ్మకంతో పిలిచారంటే దట్ వాజ్ అ బిగ్ ఐ మీన్ ట్రూత్ ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ అన్న టైప్ విచ్ ఐ ఎక్స్ప్రెస్ టు డైరెక్టర్ గారికి. బట్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. ఆయన అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే నువ్వు చేయగలవని. నాకే ఆ సీన్ ఫస్ట్ డే సీన్ చూసినప్పుడు ఏమండి ఇదంతా నేను ఎట్లా చెప్తాను, నువ్వు జస్ట్ చూసుకొని వచ్చి మిగతాది నేను చూసుకుంటాను, నువ్వు వదిలేసి నువ్వు జస్ట్ కమ్ విత్ గడ్డం పెంచుకుని వస్తే చాలు, గడ్డం పెంచుకుని వస్తే చాలు మర్చిపోయాను. అప్పుడు నేను ఫస్ట్ డే ఏంటంటే ఈ డైలాగ్స్ అన్నీ చెప్తున్నప్పుడు అని కాదు, అలాంటి మాటలు నేను ఎప్పుడు ఉచ్చరించింది లేదు. నేను తెలుగు చెప్పింది ఆడియన్స్ ఏమంటున్నారు తెలుసా, సారీ అని నేను చనువు తీసుకున్నాను. ఆడియన్స్ ఏమంటున్నారు, నేను కోపం వస్తుందా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే రాజాని ఇంతవరకు చేసింది అంత అంత లవ్వబుల్ గా అలా ఉంటది కదా, మరి నేను కోపడతారా? ఈయన అన్నయ్య అడిగిన ఫస్ట్ డైలాగ్ నాకు ఇంకా బాగా గుర్తుంది. సార్ జాడీలో పచ్చడి సార్, పచ్చడి ఉంటుందనుకున్నాను నేను. అది మొత్తం డైరెక్టర్ గారికి, ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్టర్ గారు చెప్పింది. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. అంటే మీరు ఎంత కూల్ గా జాడీలో పచ్చడి తీసుకొచ్చి మళ్ళీ ఇద్దరు సీఎం లకు వార్నింగ్ ఇచ్చారు చూడండి. వా సార్ మా కోసం ఒకసారి ప్లీజ్ సార్. ఏదండి లేదండి, అదంటే డైరెక్టర్ గారు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఫుల్ సెటప్ ఉంటేనే అది వస్తుంది, యాక్షన్ అంటేనే వస్తుంది. అది కూడా బోయపాటి గారే యాక్షన్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఆయనే చెప్పాలి. చూపిస్తారు అంత బాగా చేసి అంటే మేము కూడా విన్నాం. ఒక్కొక్క స్మాల్ నువాన్సెస్ యాక్షన్స్ అన్నీ చెప్తా ఉన్నారు. సో ఇట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ. నాకెందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు ఆ సపోర్ట్ నాకు చాలా అవసరం వచ్చింది.
అండ్ ఇట్స్ ఫుల్ 100% ఇచ్చారు, విచ్ ఐ కుడ్ టేక్ ఇట్ లిటిల్ బిట్. ఐ హోప్ ఐ డిడ్ ఫుల్ అంటే జస్టిస్. మీ క్యారెక్టర్ చూసినప్పుడు సార్ మా అందరికి కుర్రాళ్ళందరికీ నాన్నంటే ఇలా ఉండాలి, ఫ్యూచర్ లో మాకు కొడుకు పుడితే ఇలా ఉండాలి మేము అతనితోని అని ఒక చెప్పగానే చెప్పారు సార్ మీరు. అండ్ హౌ వాజ్ ఇట్ ఆ కాంబినేషన్ విత్ రామ్ అండ్ మీ కాంబినేషన్ గురించి? ఫస్ట్ ఫాదర్ అనేది నేను బిలీవ్ చేసేది కొంచెం చాలా టైం అయింది. ఐ హ్యావ్ అ సన్ హూస్ ఎల్డర్, ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ, ఎందుకంటే నాకు అంత ఇది చూపించిన ఎక్స్ప్రెషన్ ఐ డోంట్ రియలీ షో వాట్ ఐ హ్యావ్. సో అది డైరెక్టర్ గారి పక్క నుండి ఆ గంభీరతం, యూనో ఒక హుండాతనం పెట్టడం, ఆ పెద్ద మనిషితో ఆయన ఎవ్రీథింగ్ హీ క్యారీడ్ మీ టు అవుట్, బికాస్ ఐఎమ్ వెరీ క్యాజువల్గా ఎట్లా మాట్లాడితే దాన్ని ఎట్లా ఆపి చేయటం అనేది చాలా నేర్చుకున్నాను. అండ్ రామ్ గారితో చేయటం ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ ఇట్ వాస్ వెరీ నైస్ సీన్. మాకు వచ్చిన సీన్ చాలా బాగుంది. ఆయన ముందు మాట్లాడిన తర్వాత పేరెంట్స్ ఎలా ఉండాలని, ఆయన ఒక మంచి బ్యూటిఫుల్గా ఎట్లా ట్రీట్ చేయాలని పెట్టారు. ఆ సీన్లో రియలీ వి ఆల్ లైక్ హౌ శ్రీకాంత్ గారు చెప్పినట్టు without our knowledge, subconsciously we are getting involved in it, so it was very nice and it was a good bonding. మీరు అలా ఎక్స్ప్రెస్ చేయను అన్నారు కదా, అంటే ప్రతి సినిమా మనుషులు ఏదో మార్పు తీసుకొస్తుంది అంటారు జనరల్ గా. ఇప్పుడు మీరు ఎక్స్ప్రెసివ్ అయ్యారా మీ అబ్బాయితో? I need a director like Boypatkar. I need a good director to support. అండ్ అమ్మా నాన్నల గురించి కూడా డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు కూడా నేను అంటే ఈ మధ్యకాలంలో మా మమ్మీతో కొద్దిగా బిజీగా ఉండి ఎక్కువ మాట్లాడలేను. సో కనిపించని దేవుని మాత్రం కనిపించమని అడుగుతుంటాం, కనిపించే వాళ్ళని పట్టించుకోకపోతే ఎలా అనగానే అమ్మ నిజంగా చెప్తున్నా నాకు మా మమ్మీని అంటే బిజీగా ఉండి కొద్దిగా పట్టించుకోం కదా, మా గుండెలో గుంపం దిగిపోయింది నాకు నిజంగా. బయటకు వచ్చేసి అమ్మా అని ఫస్ట్ అంటే చేస్తే కొడుతుందేమో అని కూడా భయం, ఏంది ఎన్ని రోజులు అయింది అని. అండ్ సార్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది కదా, స్వేర్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు ఇంత మంచి బాండింగ్ ఉంటుందా? నాకు ఐ స్వేర్ ఐ ఫెల్ట్ ఇట్. ఆ ఫ్రెండ్షిప్ కంప్లీట్ గా మాట్లాడుకున్నారా అంటే అది కూడా లేదు, ఓ కాలంలో మాట్లాడుకుని ఆ ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకోవడానికి చాలా మంచిగా. బట్ ఐ థింక్ అదే కోర్ పాయింట్, మూవీ కోర్ పాయింట్ అదే. సో జస్ట్ ఆ ఫ్రెండ్ ఫ్యామిలీని కాపాడడానికి లేదా ఫ్రెండ్ని ఆ సర్కమ్స్టాన్సెస్ నుంచి బయటకు తీసుకురావడానికి తన కొడుకుని అక్కడ కూడా ఒక మంచి ఉంటుంది, ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంది, ప్లస్ తండ్రి కొడుకుల మధ్య ఓ బాండింగ్ కానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ చాలా అద్భుతంగా తీసుకొచ్చాను. ఆ డైలాగ్ థియేటర్లో చూస్తుంటే నేను మా మిస్సెస్ కూడా వెళ్ళామన్నమాట. నిజంగా ఆ సీన్కి మాత్రం నిజంగా క్లాప్స్ కొట్టేశారు, అంటే అంత టచ్గా ఉంది ఆ సీన్ మాత్రం. తండ్రి కొడుకుల మధ్య అబ్సల్యూట్లీ ఎక్కడ కూడా లేచిపోయింది. ఒక్కటి కాదండి, అది చెప్తారు కదా, నీకేమైనా పర్లేదు కానీ నా ఫ్రెండ్ గెలవాలి అది చెప్తారు. రామ్ గారు చెప్తారు కదా, 6 ఏళ్ల వయసున్నప్పుడు మనం తడబడితే అమ్మ చేయి పట్టుకుంటారు, 60 ఏళ్ల వయసు వాళ్ళు తడబడినప్పుడు అది కూడా భలే బాగా రీచ్ అయ్యింది ఆడియన్స్కి. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అంత ఇదిగా కనెక్ట్ అయింది. గవర్నర్ గారు నమస్కారం అండి. హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ మేడం? అంటే బోయపాటి గారితో పనిచేయడం, ఎంతో మంది డైరెక్టర్స్ తో పనిచేశారు, హౌ డిఫరెంట్ ఇస్ బోయపాటి గారు? బోయపాటి గారి స్కూల్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండి. నిజంగానే ఐ హ్యావ్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు. ఇంతమంది తారాగణంలో నాకు సపరేట్గా మంచి గవర్నర్ గారు అని అని చెప్పేసి సీఎం గారి దగ్గర నమస్కారం ముందు నుంచి చెప్పారు, నువ్వు అది చిన్నదా పెద్దదా అనేది కొంతమంది డైరెక్టర్స్కి మాత్రమే, అది ఆర్టిస్టులకు ఒక వరం. అది చిన్నదా పెద్దదా అనేది కౌంట్ లేదు. యాక్చువల్గా ఇంత సంపూర్ణంగా పూర్తిగా అంటే ఇందాక ఇంద్రజ గారు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ మీద ఆయన చూపెట్టే, అంటే ముందు ఆ క్యారెక్టర్లో ఆయన జీవించి తర్వాత మాకు చెప్తారు ప్రతిదీ. సో we feel that we are that character till we come out. ఈవెన్ అసలు ఆయన సినిమా చూస్తేనే ముందు బయటకు రావడానికి మనకి కొంచెం టైం పడుతుంది. అంటే దెర్ ఆర్ సో మచ్ కంటెంట్. అటు ఫ్యామిలీని ముందు వదిలిపెట్టండి, ఇటు ప్రస్తుత మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో సొసైటీలో జరిగే ఒక విషయాన్ని తప్పకుండా దాన్ని ఫోకస్ చేసి చూపిస్తారు. అండ్ ఒక్క విషయం కాదు, దేర్ ఆర్ సో మెనీ యాడ్స్. అంటే మనకు తెలుస్తుంది కానీ మనం పట్టించుకోకుండా అట్లా ఇగ్నోర్ చేస్తూ ముందుకు వెళ్తాం. కానీ డైరెక్టర్ గారు మాత్రం ప్రతి చిన్న, అంటే ఆర్టిస్ట్ ప్రజెంటేషన్ దగ్గర నుంచి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం దగ్గర నుంచి వెనకాల వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, అంటే దీంట్లో 24 క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆయన మైండ్లో ఉండి ఇంత జనాన్ని ముందు ఆకట్టుకోవడం ఎలా, ఇంత పాయింట్ ఎంత చేసినా జనాలు ఎలా ఆకట్టుకోవడం ఎలా, వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నాం ఏమిటి అనేది
చాలా అంటే నేను పరిశీలించింది. సారీ టు బాగా చూసుకుంటారు కూడా ప్రతి ఒక్కరిని. వాళ్ళు తిన్నారా, వాళ్ళు డ్రెస్ తీసుకున్నారా, వాళ్ళు షార్ట్ అయిపోయింది ఎందుకు కూర్చోపెట్టారు, పంపించండి. సినిమాలో ఆర్టిస్టులు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అండి. టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అంటే ఓన్లీ లీడ్ యాక్టర్స్నే కాదు నేను చెప్పేది, అక్కడ వర్క్ చేసి ప్రతి ఒక్కరిని హీ టేక్స్ కేర్ అండి. గ్రామర్ గ్లామర్ రెండు వర్క్ అవుతాయి. వెరీ వెల్ సార్. గ్లామర్ ఖచ్చితంగా ఉంటుంది, గ్రామర్ అంతకన్నా ఉంటుంది. ఒక డైలాగ్ పరంగా కానివ్వండి, ఒక కంటెంట్ చెప్పే విధానం కానివ్వండి, జనంలోకి అంటే ఏదో వెనక నుంచి క్లాసు అట్లా కాదు, ఆయన ఒక మాస్ మసాలా ఖచ్చితంగా. అసలు రామ్ గారు ఈ పిక్చర్లో ఎంత అందంగా ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ ఇటు రాజా గారు ఉన్నారు, అట్లా గౌతమి గారు, ప్రతి క్యారెక్టర్కి ఆ ఎంఫసిస్. నా క్యారెక్టర్ ముఖ్యంగా చేస్తావా అని అన్నారు. అక్కడ ఉన్నది మీరు కదండి. ఇట్స్ ఎ గ్రేట్ అంటే ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఆయన ఎలివేషన్ అంటే ఇంతదా అంతదానికన్నా ఒక్కొక్క క్యారెక్టర్ని ఎలివేట్ చేసి ఏ క్యారెక్టరు వేస్టేజ్ కనిపించదు. ఒక షార్ట్ వేసిన దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోగలిగితే ఇట్ ఈస్ సంథింగ్. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. నిజంగానే చాలా అదృష్టం. ఇంతమంది తారాగణంలో నేను కూడా కనిపించి ఫస్ట్ నాతోనే ఎంటర్ అయితే నన్ను అంటూ ఉన్నారు ఇందాక రవి గారు. సో చాలా సంతోషంగా ఉంది డైరెక్టర్ గారు ఇంత మంచి సినిమా అది ఈ టైంలో అందించినందుకు. ఇట్ ఈస్ వాంటెడ్ అండ్ హ్యాస్ టు థింక్ అండ్ రీథింక్ అబౌట్ ద మూవీ అండ్ వాట్ ఇట్ హాస్ డెలివర్డ్. ప్రిన్స్ గారు బ్యాడ్ బాయ్, మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాడ్ బాయ్ అని అంటే ఫస్ట్ శ్రీకాంత్ గారు ఉండే, యు ఆల్ లవ్ హిమ్. దాని తర్వాత విలన్ అయిపోయిన తర్వాత మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాడ్ బాయ్ అని. అండ్ ఇవాళ రేపు ఆ పేరు ప్రిన్స్ 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 అని వినబడుతుంది. వెరీ వెల్ డన్ బ్రో, రియలీ. అంటే చూసినప్పుడు కొంచెం భయం వేసినా, కొంచెం హేటెడ్ వచ్చినా, ది లవ్ ద తెలుగు ఆడియన్స్ హ్యాస్ ఫర్ యూ, ఆ లవ్ ఆ హేటెడ్ అన్ని కూడా బోయపాటి గారేనా? యాక్చువల్లీ అంటే మీరు మాకు ప్రిన్స్ గా తెలుసు, ఈ సినిమాలో విలన్ గా కనిపించారు కదా. ఫస్ట్ టైం క్యారెక్టర్ విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే నాకు ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఆఫీస్కి వెళ్ళకముందే నేను లోపల నుంచి అయితే కమిట్ అయిపోయాను. అండ్ లైక్ నేనైతే చేస్తున్నా ఈ సినిమా. ఈ రోజు ఆఫీస్ నుంచి కాలు పట్టుకున్నా మొత్తానికి ఇదైతే తీసుకోవాలి అనుకున్నాను. ఎందుకు అంటే నాకు ఒక 2-3 years నుంచి ఇలాగే కాదు, నేను కొంచెం నెగిటివ్ షేడ్ కూడా చేస్తే బాగుంటుంది, యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్ ఉండింది. కానీ చేయాలంటే భయం. అంటే మనం ఎలా చేస్తామో ఆర్ ఇది నాకు సూట్ అవుతుందా లేదా, ఆడియన్స్ మనల్ని తీసుకుంటారా లేదా, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి మైండ్లో. ఒక్క ట్రాన్సిషన్కి హూ ఎల్స్ బెటర్ దాన్ మిస్టర్ బోయపాటి శ్రీను ఫర్ అ హీరో టు ట్రాన్స్పైర్ ఇన్ టు అ విల్. ఇంకా విలన్ని అంతకంటే బెటర్గా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు చూపించలేదు. సో అందుకని ఐ వాజ్ లైక్ కాల్ పట్టుకున్నా, నేను ఈ రోల్ తెచ్చుకోవాలి అనుకో. అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది బోయపాటి సార్ ఆఫీస్ నుండి కాల్ రాగానే? లైక్ చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ కానీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను మీకు కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ అని చెప్పి తిరిగి వచ్చి మా కాల్ పట్టుకున్నారా లేదా? పట్టుకున్నంత పని చేశాడు. అంత దూరం పోలే. రెడీగా ఉన్నాను, అంతవరకు రానిలేదు. పట్టుకునే ముందే కాల్ వచ్చేసింది అంతే. బట్ యా ఆ ఇన్సిడెన్స్ తర్వాత షూటింగ్ ఈ నిన్న నేను మూవీ మమ్మీతో మళ్ళీ చూశాను రెండోసారి. మమ్మీని తీసుకెళ్ళాలి కదా. చూసిన తర్వాత షీ వాజ్ లైక్, అదే నీకు ఇది బాగా సూట్ అయిందిరా అంటే యాక్చువల్గా చేసింది నేను కాదే అనిపిస్తుంది నాకు మైండ్లో. ఎందుకంటే ప్రతి ఎక్స్ప్రెషన్ కళ్ళు ఇలా పెద్దగా చేయాలన్నా, కళ్ళు రెడ్గా ఉండాలన్నా అన్నీ కూడా ఇంత డీటెయిల్లో దగ్గర నుంచి వచ్చి సార్ చెక్ చేసి, అరే ఇది ఇలా కాదు నువ్వు చేయగలవు అని మళ్ళీ లాస్ట్లో ఇంకొక మాట కూడా చెప్తారు. మొత్తం అవ్వకముందు జస్ట్ అబౌట్ టు టేక్ అన్నప్పుడు నువ్వు చేయగలవు అంటారు. ఫర్ ఎనీ ఆర్టిస్ట్ అండి అది ఇచ్చే బూస్ట్ ఇన్ వెరీ. ఎప్పుడైతే నువ్వు చేయగలవు అనే డైరెక్టర్ నుంచి మనకు అది వినిపిస్తుందో అయిపోయింది. ఇంకా దెన్ ఐ నో దట్ అరే నేనే చేస్తున్నా ఇది అని. సో ఎస్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ రామ్ గారితో ఎలాగో పనిచేసాను కాబట్టి ఇట్ వాజ్ లైక్ వెరీ క్లోజ్ దిస్ థింగ్ అండ్ నాస్టాల్జియా. దగ్గర దగ్గర 9-10 years బ్యాక్ నేను శైలజ చేశాను. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ వర్ హగ్గింగ్ ఈచ్ అదర్. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏంటి ఎలా ఉన్నాం, లాట్స్ ఆఫ్ థింగ్స్ బయట మేము మాట్లాడుకోలేనివి సెట్కి వచ్చి మాట్లాడుతున్నాం. అండ్ దెన్ వన్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇట్ వాజ్ లైక్ హోల్ సేమ్ మీకు మీ అనుకునే పోస్ట్ ఎలా అయితే ఉందో
ఎగ్జాక్ట్ అదే ఫీల్డ్ లో షూటింగ్ కూడా జరిగేది. కొంచెం వైలెన్స్ ఉన్నా కూడా లోపల షూటింగ్ జరుగుతుంటే మాత్రం ఏముంటుందండి, సినిమాలో వైలెన్స్ ఉంటుంది, షూటింగ్ లో వైలెన్స్. బట్ ఇవాళ స్కంద చూసే ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఇస్ ఫ్యామిలీ ఆడియన్స్, ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద మూవీ. అయితే అమ్మగారిని తీసుకెళ్లారు కాబట్టి అమ్మగారు ఏ సీన్ చూసి లేకపోతే ఏ ఫ్రేమ్ చూసి బాగా ఎంజాయ్ చేశారండి? మెజారిటీగా మా మమ్మీ నన్నే చూసారంట. మమ్మీ నేను అడిగే సినిమా ఎలా అనిపిస్తుందంటే నేనైతే నిన్నే చూసి నేను ఇంకొకసారి చూడాలి అన్నాను. బట్ మా మమ్మీకి ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇమోషనల్ సీన్స్ ఎప్పుడైతే వచ్చాయో, రామ్ ఎప్పుడైతే నేను స్టాన్ఫోర్డ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను అన్నప్పుడు ఎందుకు వచ్చాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మై మామ్ వాజ్ లైక్ లిటరల్లీ నా చేయ అలా పట్టుకున్నారు అన్నారు. అంటే కనీసం నా పక్కనే ఉన్నాడు అనే ఫీలింగ్. బట్ ఎస్, అది ఐ థింక్ వాజ్ ద మోస్ట్ టచింగ్ మూమెంట్. సినిమాలో రియాలిటీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే యూ టాక్ అబౌట్ ది లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద సొసైటీ, లేకపోతే ఒక ఫ్రెండ్స్ మధ్యలో బాండ్, లేకపోతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండ్ ఎంత రియలిస్టిక్ ఉన్నదంటే ప్రాబ్లీ నాకు నేను బయటకు వచ్చిన తర్వాత నాన్నతో ఒక 10 minutes మాట్లాడానేమో, ఎప్పుడు మాట్లాడేది బిజీ షెడ్యూల్లో. బట్ ఇట్ అందరికి ఆడియన్స్కి ఆ ఫీల్ తెప్పిస్తుంది ఈ సినిమా. అండ్ అందరూ బోయపాటి గారు అండ్ బాలయ్య గారి కాంబినేషన్ అల్టిమేట్, ఇప్పుడు రామ్ గారితో సక్సెస్ అన్నారు. బట్ వాట్ ఐ ఎంజాయ్ బికాస్ ఐఎమ్ హిస్ ఫ్రెండ్, బోయపాటి గారు అండ్ శ్రవణ్ గారి కాంబినేషన్. అంటే అన్ని సినిమాల్లో మీరు విలన్ గా కనిపిస్తారు కదా, అబ్బా ఈయన వచ్చినప్పుడు ఈయన వచ్చిండు మళ్ళీ ఇంకో గొడవ స్టార్ట్ అనుకునే లోపు మీరు ఎంతో ఆఫీసర్ లాగా మాట్లాడేసరికి ఓకే వావ్ అని అనిపించింది, డిఫరెంట్ గా కనిపించారు. పాజిటివ్ చూసిన లేదు, ఈయనేమో చేస్తాడు. అదే ఎగ్జాక్ట్లీ. నేను అలాగే అనుకున్నాను యాక్చువల్గా. సార్ ఆఫీస్కి పిలిచిన తర్వాత భయ ఈసారి మనం రెగ్యులర్ క్యారెక్టర్ చేయట్లేదు అంటే, విలన్ కాదా సార్ అన్నారు. కానీ విలన్ కాదా అంటే నువ్వు చూడు అంతే డిఫరెంట్ ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పారు. వెళ్ళాను షూటింగ్ ఫస్ట్ డే. జనరల్గా క్యారవాన్కి కాస్ట్యూమ్స్ వస్తాయి. కాస్ట్యూమ్స్ వస్తే ఫస్ట్ టైం బ్లేజరు, టై ఇవన్నీ చూసాను. మళ్ళీ క్యారవాన్ దిగాను, బయట పేరు చూశాను శ్రవణే ఉంది. మళ్ళీ వేసేసుకొని షార్ట్కి వెళ్ళే ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసి డైలాగ్ ఇస్తారు. 9 పేజీల డైలాగ్ ఉంది. నాకు కొంచెం భయం వేసింది, 9 పేజీల డైలాగ్ ఏంది, నాకేనా ఇది ఇంత మరీ అన్నీ. అంటే సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టు, అన్ని రివీల్ చేసే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్యారెక్టర్. సో వెళ్ళిన తర్వాత సార్ ఏంటి సార్ ఈ 9 పేజీల డైలాగ్ అంటే, భయ్యా గుండె మీద చేసుకో, నేను ఉన్నాను, నువ్వు చెప్తావు, నువ్వు చేస్తావు. సో ఆ ఇన్స్పైర్ చేసుకుంటూ అన్ని డైలాగులు చెప్పించడం ఆయనకే సాధ్యమవుద్ది. అంత పెద్ద హిట్ కావడానికి, సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను ఫ్యామిలీతో వెళ్ళాను, పిల్లలు నేను వెళ్ళాను. మధ్యలో ఇంటర్వెల్ తర్వాత నా వైఫ్ని ఎలా ఉంది అంటే, వైఫ్ ఏడుస్తూనే ఉంది. ఇటు పిల్లల్ని చూస్తే పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఇన్వాల్వ్మెంట్. అంటే సినిమా తర్వాత ఏంబిలో వెళ్ళాను, నేను చూశాను. ముందు సీట్లో నుంచి ఇద్దరు ముందు నుంచి ఇలా లేచి దండం పెట్టాం బోయపాటి గారికి, భయ్య ఈ దండం పెట్టండి భయ్య మాకు అని. చాలు, ఇంకా ఇక్కడ సక్సెస్ కొట్టేసినట్టు నాకు అర్థమైపోయింది. వెంటనే సార్ ఫోన్ చేసి చెప్పాను. అండ్ రచ్చరవి కంగ్రాచులేషన్స్. అంటే ఈ మధ్య నోరు ఎక్కడ ఆగట్లేదు నన్ను. మొన్న మీ కల్ట జాతరలో చెప్పినట్టు సినిమా హిట్ అయింది, కరీంనగర్లో ఏదైతే మాట్లాడినావు అదైంది. అయినా నాకు ఒకటే డైజెస్ట్ అవుతలేదు. హీరో ఏమో అంత బాగుంటాడు, నువ్వు ఆయన నన్ను ఫాలో అవుతూ స్టూడెంట్ అని అన్నావు చూడు. ఏ తల్లి కొడుకులు ఎట్లుంటారు తల్లి దగ్గర చెప్తానా, మా అమ్మ లెక్క నేనున్నా అంటే ఫ్రెండ్ ఎట్లున్నాడా, నల్లగా ఉన్నాడా ఫ్రెండ్ ఉన్నాడు, గుణం మంచిది, నన్ను ఫ్రెండ్ చేసుకున్నాడు. అంత నాలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఇంకా ఆయన హ్యాపీ కదా. అదే మా మ్యాచింగ్. ఇవన్నీ కాదు, బోయపాటి గారు రవిని ఎందుకు పెట్టుకున్నారు? పిచ్చి తెలిసి పెట్టుకున్నారా, తెలియక పెట్టుకున్నారా? నాకు సినిమా పిచ్చి అనేది సార్కి అర్థమైనట్టున్నది. అది ఇంటింటికి పాంప్లెంట్ ఇట్లాగా పోయింది కదా. అంటే నాకు అన్న, మనకు ప్రతి డైరెక్టరు ఒక కామెడీ ఇచ్చిన శతమానం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఇచ్చిండు హరిశంకర్ సార్, ఒక బలగంలో అట్లా చేశారు కదా. మనం అవి చేసుకుంటూ వస్తుంటే ఇది కామెడీ కనపడుతుంది మీ అందరికి, విజిల్స్ పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. చూడు అవి చెప్తారు ఒక్కొక్క సీన్. కానీ ఈ సినిమాలో హైలైట్ ఏంటిదంటే కంటెంట్ చెప్పించిండు నాతోటి. అంటే కంటెంట్ ఆర్టిస్ట్ చేసిండు సార్ నాకు. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఒక స్కూలింగ్ మనం చేసినాం, షో చేసినాం. అక్కడ ఏంటంటే నన్ను ప్రూవ్ చేసుకునే షో. ఆ తర్వాత క్యారెక్టర్స్ చేస్తూ ఒక విశ్వవిద్యాలయానికి వచ్చినట్టు ఫీల్ అయిన బాస్. ఎందుకంటే అది కూడా మెరిట్ స్టూడెంట్ పిలుస్తారు కదా, పిలువని. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం ఒక 3 పేర్లు వినబడ్డాయి. తర్వాత లాస్ట్కి వెళ్ళినాక మీరు చేస్తున్నారు రవి గారు, మీరే చేస్తున్నారు సార్, నేనే చెప్తాను కదా సార్, మనం ఉంటుంది కదా సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర నుంచి మళ్ళీ కాల్ రాలే అంటే ప్రతి సినిమాకి తిరిగి ఉంటాం కదా, టచ్లోకి వెళ్తాం కదా. మీరే చేస్తున్నారు అని అంటే
సార్ మనం అంటే డోర్ వెళ్ళేదాకా మళ్ళీ వెనక తిరిగి సార్ నాదే కదా సార్ అని అంటే ఆ ఒక్కదానికి ఆ ఒక మెరిట్ స్టూడెంట్కి వస్తుంది చూసినావా, ఆ ఫీల్ మాత్రం నేను ఫీల్ అయినా. సెట్కి వెళ్ళినాక ఆ సీన్లు చూసినాక మీ అమ్మ జీవితంలో ఏది కావాలో అది వచ్చేసింది అనుకున్నా. ఎందుకంటే ఆ కంటెంట్ రవన్న ఈ రోజు నేను చెప్పడం కాదు, డైలాగ్ చెప్పొచ్చు కదా, అన్ని చెప్తాను నీకు దండం పెట్టి. నాది కంటెంట్ పెద్దగా ఉంటుంది, నేను అర్థంలో కూడా చెప్తా, నేను చెప్తా. నేను ఆప నా పేరే రచ్చా అన్న. ఆ సీన్లు చూసినాకన్నా ఫస్ట్ నేను లేచ నిలబడి ఆ చాలు అని ఎందుకు అనుకున్నా అంటే, లైఫ్లో మనకు విజువాలిటీ ఉంటుంది కదా, ఒక్కొక్క సినిమా మనం ఇన్ని సినిమాలు చేసుకుంటున్నప్పుడు మనకు కనపడిపోయింది, బా ఏదైతే ఇచ్చిండో ఇది మనది కాదు, అసలు మనతో చేయిస్తున్నాడని అర్థమైపోయింది. అయిపోయినాక షార్ట్లోకి వెళ్ళినాక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కాన్ఫిడెంట్గా కో డైరెక్టర్ గారు బతలాడిన అర్థమవుతాను ఆయన ఉన్నాడు ఏవుతాను నేనున్నా అన్న, అటు సీన్ ఒకటి ఇటు సీన్ ఒకటి చూపెట్టావా అని దండం పెడతాను. వద్దురు దండం పెడతాను, నేను చూసింది ఇవ్వలే చెప్పు అమ్మతోడు మర్చిపోతా అన్న. పెడితే ఫస్ట్ శ్రీకాంత్ గారి సీన్, శ్రీకాంత్ గారి సీన్ చూపెట్టాను. కొన్ని అమ్మ ఏడిపిస్తాండి నేనే అనుకున్నా. ప్రామిస్ అన్న, ఒక నాకు ఆయనకే తెలిసింది, ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ ఓపెన్ చేయొచ్చు. తర్వాత రాజా గారి సీన్ పెట్టింది, తర్వాత చిట్టి సినిమా, అలా దాదాపుగా సినిమా అంతా టచ్ చేసిన అన్న. అందుకోసమే నాకు తెలుసు అన్న, నేను ఏదైనా కూడా బలగంను చిన్న సినిమాగా మేము చేసిన నేను ఎంత హిట్ అవుతుందని కరీంనగర్లోనే చెప్పిన, మీరు చూడుల్లి అని. అంతే కాన్ఫిడెంట్గా నేను ట్రిప్కి వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్గా నేను అదే మాట్లాడాలని వచ్చిన. ఉదయభాను గారు డిస్టర్బ్ చేసినా అదే అనుకున్నా, నాకు మైక్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పిన. కరీంనగర్ సాక్షిగా ఇది కాకినాడ, అమలాపురం, భీమవరం, అమెరికా, అమీర్పేట ఎక్కడైనా కానీ స్టేటస్లో మీరు చూడాలని నేను ఎందుకు చెప్పినా అన్నది ఈరోజు ప్రతి స్టేటస్ పెట్టి అన్న మీరు అన్నట్టు నాకు ట్యాగ్ చేస్తున్నారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్న మీరు అన్నట్టు మేము స్టేటస్లో పెట్టినామన్నా, అన్న మీదంతా ఇప్పటి స్టోరీ అన్న అంటారు. మీరు బాగా లాజికల్గా చూస్తాం. మీరు అన్నారు కదా ఇద్దరు సీఎంలు టచ్ చేసినట్టు పొలిటికల్ పాయింట్, ఇద్దరు సీఎంలు టచ్ చేసిన బోయపాటి గారి గట్స్ అక్కడి నుంచి మెల్లగా వచ్చి ఫ్యామిలీకి తీసుకొస్తాడు. ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఏడిపిస్తుంటారు. ఇంద్రజ గారు ఆయన ఫ్రెండ్షిప్ గురించి, నా ఫ్రెండ్ రా 30 ఏళ్ళ తర్వాత చిన్న మర్యాద తగ్గద్దు అంటాడు, ఆయనేమో నాన్న కోసం చేస్తానంటాడు. ఇంత చేస్తా అంటే వెనకకి వెళ్తుంటే ఒక మాస్ రామ్ గారికి ఏది తగ్గకుండా ఎట్లయితే బోయపాటి గారు మార్కుంటుందో ఫైట్ చూస్తుంటే కడుపు నిండా ఆ మాస్ జనం ఇక జాలరవ ఈ జీవితాలు ఇంత ఫైట్ చూసినాం ఇక ఫైట్లే వద్దనేటట్టు అంత ఇంత హిట్ అవ్వడానికి రీజన్ మాస్ పల్స్, ఫ్యామిలీ, స్టూడెంట్స్, ఎవరైనా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ వరకు. నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే ఒక పాయింట్, బోయపాటి గారి సినిమా ఒక సంక్రాంతి ముగ్గు లెక్క. వెనకాల పోస్టర్ చూడు, సంక్రాంతి ముగ్గు లెక్క ఉంటుంది. ఎక్కడెక్కడ ఆ అమ్మాయిలు ఏడ దొరుకుతారు నాకు అర్థం కాదు. వాళ్ళందరూ మరి అంత అందంగా ఉంటారు. పని అమ్మాయి ఇట్లుంటే మరదలు మంచిగా అనిపించేటట్టుంటారు. మరదళ్ళకి ఒక సీన్ ఉంటుంది అన్న, నేను వాళ్ళని కూడా పరిచయం చేద్దాం, పిలిపిస్తాను వత్తాలు వాళ్ళు క్యాబ్లో, ఎవరి క్యాబ్లో వాళ్ళు అన్న ఉంటుంది కదా. ఎట్లాగో అమ్మాయిలు అన్నప్పుడు కొద్దిగా మాట్లాడతాం కదా. ఒక ఫ్యామిలీ చూడన్న సంక్రాంతి ముగ్గు లెక్క. ఇది చూడు దసరా, ఈ సీన్లలో ఒక స్పైసీ టచ్ ఉంటుంది, వాళ్ళ లవ్ ఉంటుంది, వాళ్ళపై అఫెక్షన్ ఉంటుంది, ఓ దసరా దావత్ లెక్క ఉంటుంది. ఇక్కడ చూడు ఈ ఫైట్లు చూస్తాడు. దీపావళి సినిమాలో ఎమోషన్, సినిమాలో ఫైట్స్, సినిమాలో డాన్స్, సినిమాలో మ్యూజిక్ హైలైట్. ఆర్ఆర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. బట్ శ్రీకాంత్ గారికి ఇగో ఇది హైలైట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అన్ని చెప్పలేరు, ఏదైనా ఒక్కటి చెప్పాలి. బికాజ్ ఈరోజు శ్రీలీల గారు అండ్ రామ్ గారి కాంబినేషన్ డాన్స్, తమన్ గారి మ్యూజిక్, బోయపాటి గారి టేకింగ్, ఇవన్నిట్లో అంటే ఇప్పుడు నాకు ఫిలిం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ అనేది 100% ఉండదు. ప్రతి సీను హైలైట్గానే వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది, హార్ట్ టచ్ అయింది ఈ తండ్రి గురించి చెప్పడం, తల్లిదండ్రుల గురించి చెప్పే సీన్ మాత్రం అది మర్చిపోలేము. ఇట్స్ అమేజింగ్, ఫ్యాంటాస్టిక్. ఆ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ వెళ్ళిపోయింది ఆడియన్స్లోకి. అది మనకు తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఎప్పటి నుంచి ఫోన్ చేసినా ఆ సీన్ సెకండ్ హాఫ్ ఆ సీన్ గురించి చెప్పడం, అది మళ్ళీ వెళ్ళి చూడడం. ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సినిమా 100% ఆ ఫ్యామిలీ కూడా మ్యాటర్ బాగా లేడీస్ రావడానికి కానీ ఫ్యామిలీస్ రావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ సీన్ అది. ఎందుకంటే ఫైట్స్ అనేది బోయపాటి దాంట్లో మన అందరికీ తెలుసు, బోయపాటి గారి దాంట్లో ఫైట్స్ ఎలా ఉంటాయని తెలుసు. ఫైట్స్ అన్ని హైలైట్ ఫైట్సే. ఎస్పెషల్లీ నాకు ఆ సీన్, ఆ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ మీద కానీ చాలా బాగుంది. అది నాకు కూడా యాక్చువల్లీ ట్విస్ట్. కొడుకు ఫెయిల్ అయిపోయాడు అని అంటే అందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు అయ్యో ఫెయిల్ అయిపోయాడు అని అనుకున్నాం. తర్వాత మీరు రివీల్ చేస్తారు కదా, నువ్వు ఫెయిల్ కాలేదు చెప్పు అని అన్నప్పుడు కరెక్టే కదా, ఒక్కసారి ఊరు వెళ్ళాలి కదా ఫ్రాంక్లీ. అండ్ చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ చూసుకుంటారు, పెద్దగా అయినాక మనం వాళ్ళ దగ్గర ఉండాలి. బ్యూటిఫుల్ లైన్స్ చాలా ఉన్నాయి. బట్ టుడే స్కంద చూసిన వాళ్ళందరూ రామ్ అండ్ శ్రీలీల డాన్స్ గురించి మాట్లాడారు. కంఫర్ట్ అంటే హీరో డాన్స్ చేసినప్పుడు జనరల్ ఆడియన్స్ హీరోని చూడడం, కానీ ఇక్కడ
రెండు కళ్ళు సరిపోవట్లేవు కదా, ఇద్దరులో ఎవరు బెస్ట్ అని మీరు ఎలా ఎంజాయ్ చేశారు మేడం, డాన్సెస్ కానీ మ్యూజిక్ కానీ? అండ్ అఫ్ కోర్స్ అండి అందరూ ఏమనుకుంటున్నారు అదే నాకు కూడా అనిపించింది. వీళ్ళిద్దరూ బ్యూటిఫుల్ డాన్సర్స్ అండ్ వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ డాన్స్ కంటూ అండ్ అదే రకంగా మ్యూజిక్ కూడా బాగా సపోర్ట్ అయింది. సో ఇట్స్ గుడ్ అండి. బట్ నాకు సంబంధించినంత వరకు హైలైట్ పాయింట్ ఆఫ్ ద మూవీ అంటే క్లైమాక్స్ అండి, అందులో ఒక ట్విస్ట్. సో అదే మాత్రం ఆ లాస్ట్ 15-20 minutes మాత్రం irrespective of age, irrespective of anything you can name it, అందరూ అలా ఆస్ట్రక్ అయిపోతారు. అదైతే మాత్రం ఇప్పుడు జరుగుతుంది, అంటే చూసిన వాళ్ళకి కాదు చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను. కానీ ఒక చిన్న మనవి ఏంటంటే ఆ ట్విస్ట్ ఏది అనేది బయటకు వెళ్ళి ఎవరు చెప్పకూడదు. అండ్ హీరోయిన్ సర్ప్రైజ్ అని అంటే ఏముందోలే సర్ప్రైజ్ అని అనుకున్నాను నేను, కానీ సర్ప్రైజ్ వల్ల అంటే ఓ వావ్ ఇది ఉందా అని అనిపించింది. అండ్ దానివల్ల నిజంగా ఐ వుడ్ సే బొమ్మ నిజంగా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అని మీరు అన్నారు కదా డ్యాన్స్ గురించి. ఈ సినిమాలో సదర్ కోసం ఒక మ్యూజిక్ ఒక పాట ఉంటుంది, సదర్ను చూపే హీరో ఇంట్రడక్షన్లో ఒక పాట ఉంటుంది, అది గూస్ బాంబ్సే. అక్కడ విజిల్లు, దాని తర్వాత ఒక డ్యూయట్, దాని తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చినాక సెకండ్ హాఫ్లో పడే సాంగ్కు నాకు ఒకటి అనిపించింది. ఆ ఫైట్కు మ్యూజిక్ సినిమా మ్యూజిక్ నాకు ఒక్క డౌట్, నువ్వు అడిగి చెప్పు, ఎందుకంటే సార్ నేను అడగలేను. తమ్మన్ను సార్కు దొరికిండా, సార్కు తమ్మన్ దొరికిండా, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంది? కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాబట్టి మళ్ళీ అన్న హిట్ అయినా వాళ్ళ ఇద్దరిది అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు బెస్ట్ డాన్సెస్ అని చాలా బాగా చేశారు. బట్ యు నో వాట్, ఫ్యామిలీ సాంగ్ ని కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ కూడా ఆ డ్యూయట్ సాంగ్ కి ఫ్యామిలీ సాంగ్ ఎక్కడ తగ్గలేదండి. ఫ్యామిలీ సాంగ్ ని కూడా ఆడియన్స్ అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాజా గారు మీరేమన్నా షూట్ టైంలో ఈ సీన్ చేయడంలో ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఏమన్నా ఆ టైంలో బోయపాటి గారు వచ్చి ఇన్స్పిరేషన్ ఇచ్చారు లేకపోతే మోటివేట్ చేశారు అలా ఏమన్నా? అదే నేను ఇందాక చెప్పినట్టు చాలా రోజులతో చేస్తున్నాను కాబట్టి ఆయన పెద్ద మోటివేషనల్ ఫ్యాక్టర్ నాకు, అండ్ వెరీ బిగ్ సపోర్ట్ సిస్టమ్. As an actor, we come prepared. Any particular scene, if you can remember? Every scene which I did, and both the scenes where Neenu, my convince చేయటం, what my son has done, లేకపోతే son వచ్చి talking about the parents, and my friendship scene with him, very all of the very new, and నాకు కొత్త ఎమోషన్స్ ఇవన్నీ which are not exhibited any time before. But I'll take a little liberty. అన్నయ్య చెప్పారు, అది గుర్తు చేస్తే బహుశా అన్నయ్య చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అక్కడ వచ్చినప్పుడు రాముడి పేరు చెప్తే పల్లె ఆగదు, అలాంటిది రాముడి కళ్యాణ్. అది అయ్యో అల్టిమేట్ గూస్ బంప్స్ అన్నమాట, అల్టిమేట్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది, అక్కడ ఒక ఫాదర్గా ఆయన ఫుల్గా కుప్పకూలిపోయి ఉండాల్సిన స్టేట్ అది. యాక్చువల్గా పిక్చర్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, అలా ఫుల్గా బ్రేక్ అయిపోయి షట్ డౌన్ అయిపోయి ఉండాల్సిన స్టేట్లో హీఈస్ నాట్, బికాజ్ ఆయనకి తెలుసు వాడు వస్తాడు అన్న ఆ కాన్ఫిడెంట్ అయ్యో అల్టిమేట్ అండి, గూస్ బంప్స్ అన్నమాట అదైతే. అండ్ ఈ సినిమా మేజర్ గా హిట్ అవ్వడానికి కారణం ఆ సీన్, విచ్ ఇస్ గెటింగ్ రిపీట్ ఆడియన్స్ ఎందుకు వస్తున్నారంటే ఆ ఒక్క లాస్ట్ క్లైమాక్స్. అవునండి, అలా ఎమోషనల్ గా కూడా, అంటే యాక్షన్ పార్ట్ ని ఎప్పుడు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తేనే ఇంత పెద్ద హిట్ సాధించగలరు, లేకపోతే ఆడియన్స్ కూడా ఏంటి వాళ్ళు కనెక్ట్ అవ్వరు, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి బికేమ్ ఎ సూపర్. కోలమ్మ సాంగ్ లో సార్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అక్కడ ఎలివేట్ అవుతూ ఉంటుంది, మాట్లాడుతుంటారు. యాక్చువల్గా మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఎలా ఫామ్ అయింది ఈ సినిమాలో, లైక్ వైల్ యూ వేర్ షూటింగ్, అంటే ఏదైనా సిచ్యువేషన్ మాకు చెప్పగలుగుతారా? రాజా గారితో నేను ఫస్ట్ టైం కలిసి పనిచేయలేము, తెలుసు అంటే శ్రీకాంత్ అని తెలుసు, రాజా గారు మాకు తెలుసు. బట్ సచ్ ఎ నైస్ పర్సన్, అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్, చక్కగా ఫ్రెండ్షిప్ వాల్యూ. ఆ జనరల్ ఫస్ట్ డేనే కనెక్ట్ అయిపోయాం యాక్చువల్గా. ఆల్మోస్ట్ మ్యూచువల్ అంటాను నేను, రెస్పాన్స్ ఎట్ ఉంటుంది అట్లానే ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ నైస్, అంటే జస్ట్ లైక్ యాజ్ ఎ మాకు ముందే తెలుసు అండ్ వి మీటింగ్ అగైన్ అన్నట్టు, కానీ నాట్ యాజ్ అ ఫస్ట్ టైం మీటింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇది షాకింగ్ ఉంది, మీకు అంతకు ముందు పరిచయం లేదు అని అంటే నిజమా అని అనిపిస్తుంది. మాకు కూడా లేదు, ఇప్పుడు మాటకు ముందు అన్నయ్య మాటకు వెనకాల అన్నయ్య అంటుంది కదా, పరిచయం తెలుసు కానీ కలవలేదు. ఇప్పుడు the scenes also helped a lot. The scenes కూడా what we were doing, it was very nice అన్నమాట. మధురిమ గారు మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ అంటే మీరే సొంతంగా ఈ లేసిన సీన్ ఏమన్నా? ఎందుకు సాంగ్స్ అంటే తెలుసు కదా, అల్లు రామలింగ గారితో హీరోయిన్ ఆ పాటలు
అవును అందులో కామెడీ చేసింది మన రవి. నిజం మేడం. రంగుపల్లి రామచిలక మేడం హీరోయిన్ కదా. అల్లు రామలింగయ్య గారితో అప్పుడు ఆ జోనర్లో హీరోయిన్స్లో నేనే చేశాను ఆయనతో సాంగ్. సో అది కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు యాక్చువల్ గారు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాంటసైజ్ ఉంటుంది. అంటే మేము అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అట్లా కాదు. అసలు ఇక్కడ స్టార్టింగ్ ఒక మామూలు సాధారణ ఒక వ్యక్తి వెళ్ళి సీఎం ఇంట్లో నుంచుంటాడు. ఎంత పెద్ద ఫ్యాంటసైజ్ అసలు నిజంగా దాన్ని రియాలిటీలోకి తీసుకుని వచ్చి అలా నుంచి అసలు ఆ థాటే ఒకసారి ఆలోచించండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ లే మ్యాన్. బట్ ఆ థింకింగ్ ప్రాసెస్ అక్కడి నుంచి హీరో ఎలివేషన్ ఎట్లా వచ్చాడు ఏమిటి అక్కడ నుంచి పైగా ఒక్కళ్ళు కాదు ఇద్దరు సీఎం అసలు బిజీ లేకుండా ఉండదు. అన్నా ఇప్పుడు మన లెట్స్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆఫ్ స్కంద. ఓకే నేను ఇంద్రజ గారి తరఫున ఇస్తాను. నువ్వు బాగా ఎంజాయ్ చేసినది అయితే అంటే నేను తెలంగాణలో పుట్టా, తెలంగాణలో పెరిగా, ఫస్ట్ నుంచి పెరిగింది ఇదే ఏరియా కాబట్టి నాకు చాలా మంది హైదరాబాద్ లోకల్ ఫ్రెండ్స్ చాలా మంది. సో ఎక్కువ ఈ క్యాస్ట్ అంటే ఈ యాదవ్స్ వీళ్ళంతా బాగా చూస్తున్నారు. ఈ సదర్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు రాలేదు. సదర్ అంటే ఏంటంటే దున్నపోతుని తీసుకురావడం ఎవ్రీ ఇయర్ యాదవులు చేస్తారు. మరి మా డైరెక్టర్ గారికి ఎట్లా వచ్చిందో ఈ ఐడియా తెలియదు కానీ యాదవులు లైన్స్ కడుతున్నారు సినిమా థియేటర్లో. ఎందుకంటే చాలా మంది యాదవ్ ఫ్రెండ్స్ కదా, చాలా మంది ఫోన్లు చేసి మరి చెప్తున్నారు భయ్యా ఎట్లా వచ్చింది భయ్యా ఆ కాన్సెప్ట్, ఆ థాట్ ఎట్లా వచ్చింది డైరెక్టర్ గారికి అని. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ సదర్ ఫెస్టివల్. ఓ ఆ సీన్కి ఎంత ఖర్చు పెట్టారో నాకు అర్థం, అంటే నాకు ఆ సీన్లో నేను లేను. ఎంత లైటింగ్ వాటి కోసం స్పెషల్ గా ఎక్కడున్న కలెక్షన్ చేసి నార్త్ సౌత్ నుంచి తెప్పించి దున్నపోతులు ఇంత ఇంత హైట్ అన్న సినిమా విషయంలో సార్ కాంప్రమైజ్ కాడన్న. బాంబ్ ఇప్పుడు ఒక షాట్ లో మీరు ఫైట్ సీన్ లో ఇప్పుడు ప్రిన్స్ అన్న వెనకాల ఉన్న దాంట్లో పట్టుకోవడం కూడా దున్నపోతుంది కూడా దానికి గట్స్ ఉండాలి కదా. ఇంత హ్యూజ్ ఇంత అదిరిపోయింది సీన్. అది ఆ సీన్ గురించి రిపీటెడ్ ఆడియన్స్ చాలా మంది తెలంగాణ నుంచి ఎక్కువ రిపీటెడ్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ సదర్ సీన్. సదర్ అల్టిమేట్ నిజం అండి. మీరు ఇప్పుడు తెలంగాణ తరఫున నుంచి సదర్ అన్నారు. పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళందరూ డైలాగుల కోసం చూస్తారు. ఆ శ్రీలీల రామన్న కోసం యూత్ చూస్తారు. ఫ్యామిలీస్ ఎట్లాగో పండుగ సెలవులు అరే బోధంపారా అని అందరు కదులుతారు. ఇట్లా ఒక్క జోనర్ కాదు ఎవరిని ఈ సినిమా మ్యాజిక్ ఏంటంటే మీకు అందరూ తెలియని నేను ఫస్ట్ సెన్సార్ కార్డు కాల్చిన సినిమా చూస్తా కదా 2 hours 47 minutes కూర్చోబెట్టాలంటే ఒక పెద్ద మనకు కంటెంట్ కావాలి, దాంట్లో చాలా అది కావాలి. అందుకోసమే అన్ని జోనర్ టచ్ చేసిండు. చిన్న క్యారెక్టర్ చిట్టి ఉన్నాడు, ఆయన చేసిన క్యారెక్టర్ మన చిట్టన్న ఆయన చేసిన క్యారెక్టర్ నెంబర్ 1 క్యారెక్టర్ ఇది. ఆయన లాయర్ క్యారెక్టర్ ఉండదు కదా, కనపడితే ఆయన అడుగుతుంటే కేసు పెట్టించేది కానీ ఏదైనా కానీ బోయపాటి గారు ఈ క్యారెక్టర్ కి మీకు వాల్యూ లేదన్నట్టు ప్రతి క్యారెక్టర్ 5 seconds వచ్చిపోయినా 100%. అరే అన్న మనకు అది మర్చిపోయినాం, నీకు గుర్తు చెప్తానా. అలా మందు తాగేటప్పుడు అడుగుతారు కదా అది మన వచ్చి అరే నువ్వు బ్రాండ్స్ ఫారెన్ బ్రాండ్స్ తెప్పించినవురా అవి నాకు ఎక్కలేదు, అదే లోకల్ బ్రాండ్ అయితే బూమ్ బూమ్ ఉంటుంది కానీ థియేటర్ బూమ్ అంటుంది, బూమ్ బూమ్ అనేది జోక్ అయితే. అట్లా కనెక్ట్ అయ్యాడు మన ఆంధ్ర సీఎం తో కనెక్షన్ భలే ఉంది. అసలు ఇద్దరు సీఎం కదా, తెలంగాణ సీఎం ఆంధ్ర సీఎం ఒకటి అద్రిపోయేది డైలాగ్ చెప్పదు, ఎందుకంటే ఇంకా చాలా మంది చూడలేదు, అది కూడా మైండ్ లో. కానీ ఓపెనింగ్ లోనే ఇద్దరు సీఎంస్ అని తీసుకోవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. ఫ్రాంక్లీ టెల్లింగ్ ఓకే అని చెప్పేసి అంటే ప్రాబ్లీ అక్కడ జనాలు కూర్చోపెట్టి అక్కడ గ్లూ వేసేసి ఇంకా మూవ్ అయ్యేది లేదు అని చెప్పారు. ప్రిన్స్ గారు మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్? నేను మెజారిటీగా ఎంజాయ్ చేసిన సీన్లు అయితే ఫ్యామిలీ సీన్లు. నేను లేకపోయినా కూడా నాకు ఎందుకో అంటే జనరల్గా మనం ఉండే సీన్ మనకు నచ్చుతుంది కదా, బట్ ఫ్యామిలీ సీన్ ఇంటర్వెల్ ఫైట్ మొత్తం ఏదైతే ఇంటర్వెల్ వచ్చిందో అది అండ్ క్లైమాక్స్లో ఏదైతే ట్విస్ట్ వచ్చిందో, ఎప్పుడైతే ట్రాక్టర్ అనేది ఎంటర్ అయిందో అప్పటి అంతకంటే ఎక్కువ చెప్పలేదు నేను. అక్కడ వీలలు పడ్డాయి, బాల్ చేశారు అండ్ పెద్ద హిట్ చేశారు సినిమా. నా ఫ్యామిలీ సినిమాలో శ్రీకాంత్ అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సీన్ సెకండ్ హాఫ్ వీళ్ళ సోల్ రన్ అవుతాడు సినిమా మొత్తం. వాళ్ళ సోలే సినిమా అక్కడ కనెక్ట్ అయ్యి అందరు చూస్తారు కదా. ఆంధ్ర సీఎం చేసే కామెడీకి విజిల్స్ పడతాయి, ఇక్కడ నేను చెప్పిన దానికి విజిల్స్ పడతాయి. నా క్యారెక్టరైజేషన్స్ వీళ్ళ క్యారెక్టరైజేషన్ సంబంధం లేదు, విజిల్స్ మాత్రం లాస్ట్ దాకా పడతాయి అన్న. క్లైమాక్స్ లో విజిల్స్ పడతాయి ఏంటన్నా
ఫ్రాంక్లీ నాకు లైక్ పృథ్వీరాజ్ గారి వైఫ్ ఎక్కడ ఉందో చూడాలని ఉంది. కావాలి ఆవిడ. అసలు లేదా అయినా ఆవిడ place లో నేను ఉంటాను, ప్లీజ్ అన్నా. తీసుకోండి. డెఫినెట్ గా ఫస్ట్ హాఫ్ లో నాది అక్కడ కామెడీ అన్నా సీఎం కదా, కామెడీ సెకండ్ అదిరిపోయింది హాఫ్ లో కదా రవి. అసలు సెకండ్ హాఫ్ లో పృథ్వీ అన్న కామెడీ నా వైఫ్ కి చాపర్ రివీల్ చేస్తాను. ఆయన ఎక్సైట్మెంట్ ఆపుకోలేదు, మొత్తం సినిమా మరి నేను చెప్పిన- అన్న. చెప్పాను. నువ్వు చెప్పినట్టు అందరు ఏజ్ గ్రూప్స్ వెళ్తున్నారు, సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. బయటకు వచ్చి ఒకే మాట అంటున్నారు, టుడే దిస్ ఇస్ అ థండరస్ బ్లాక్ బస్టర్. 100% అన్న. అండ్ స్కంద చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి, Please. డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ ఫైనల్ బిఫోర్ లీవింగ్ శ్రీకాంత్ గారు ఏమైనా ఆడియన్స్ కి మన సినిమా గురించి చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ చెప్పేది ఒకటే, ఈ సినిమా ఇంత విజయవంతం చేసినందుకు నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మేము చూస్తాం, నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రతి థియేటర్ నుంచి కూడా రెస్పాన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్ హిట్ అందించారు. మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ ఐ ఎండ్ ద ఇంటర్వ్యూ ప్లీజ్ సార్, ఇది నేను మీతో నిజంగా షేర్ చేసుకోవాలి సార్. నేను అంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, అప్పుడు మనం సీసీఎల్లో కలిసినప్పుడు. బిగ్ బాస్ కి ఎవరికైనా ఓటేయమంటున్నా? యాక్చువల్లీ నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు శ్రీకాంత్ సార్తో నేను ఫోన్లో మాట్లాడున్నా. నా లైఫ్లో నేను కెరియర్గా ట్రైనీగా ఉన్నప్పుడు సార్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఫస్ట్ టైం ఒక సీనియర్ యాంకర్తో. సార్ వాళ్ళ ఇంట్లో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇస్తున్నారు. వాటర్ అంతా తాగుతున్నాం. నాకు చాలా భయం అవుతుంది. అప్పట్లో మనం చాలా బకచికి కూడా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏం లేదంటే సో సార్ని ఒక ఫోటో అడిగిన. సార్ ఇప్పటికీ నా దగ్గర ఉంది, అది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సార్ ఒక ఫోటో సార్ అని. ఆ తర్వాత ఇక్కడే నేను నిర్మలా కాన్వెంట్ రోషన్ గారి ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నా కెరియర్కి అది చాలా పెద్ద ఇంటర్వ్యూ. అండ్ బిగ్ బాస్ మీద రాగానే సార్తో మాట్లాడా. అండ్ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, మీతో ఇలా డైరెక్ట్ గా అంటే ఒక ఇంటర్వ్యూలో నా జాబ్ పరంగా చాలా చాలా ఉంటాయి. నిజంగా Thank you, Reena. Thank you very much. సార్, నాకు నిజంగా బాగుండు. ఐ వెయిటెడ్ ఫర్ దిస్ డే సార్ యాక్చువల్లీ. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సూపర్ డైలాగ్ చెప్పమంటే చెప్పలే కానీ సూపర్. డైలాగ్ చెప్పొద్దాను కదా. ముందు రవి అది చెప్పే చిన్న dialogue కదా, చెప్పా డైలాగ్ మొత్తం reveal ప్లీజ్, చేస్తాను చాలా సినిమా బాగుంటుంది. గురించి. ఇది లోకనీతి సార్, కూటనీతి. Thank you so much అందరికి. Thank you so much అందరికి. Thank you so much. థ్యాంక్ యూ.